అద్భుతమైన జోరమంగాల్, లోకి మొదటి బిడ్డ, నాగా లోకానికి తండ్రి. వినయంగా ఈ బహుమతిని మీకు ఇస్తున్నాం. రాజ రక్తం, అందుకు ప్రతిఫలంగా మిడ్గార్డ్ని రక్షించాలని కోరుకుంటున్నాం. మీ కట్టుబాటులో ఉండే మానవ విభాగాన్ని రక్షించుకోవాలి. ప్రశాంతంగా ఉండు. నువ్వు భయపడకూడదమ్మా. మన ప్రపంచానికి నువ్వే పేరు తేవాలి. నాకు చనిపోవడం ఇష్టం లేదు. నన్ను క్షమించవు. ఇందులో క్షమించడానికి ఏమీ లేదు మహారాజా. మనకు వేరే దారి లేదు. నేను ఓటమిని ఒప్పుకుంటున్నాను. ఇన్ని సంవత్సరాల్లో నువ్వు నన్ను ఒక్కసారి కూడా గెలవలేదు. ఎందుకంటే గుర్రం స్వారీ నువ్వు గొప్పగా చేస్తావు. నిజమైన వీరులెవరూ అందుకు ఒప్పుకోలేదు. నాతో పాటు రా, నేను నీకు ఒకటి చూపించాలి. అది నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది. మనం తిరిగి వెళ్ళిపోవాలి. ఖచ్చితంగా వెళ్దాం, పక్కనే ఉంది. ఇది ఎలా ఉంది? దేని గురించా? పేరు లేకుండా స్తంభం మాత్రమే ఉంది. ఊరికే ఆటలు ఆడుకోట ఆసియా. నేను చెప్పేది విను, ఇది చాలా ముఖ్యమైనది. దీంతోటి నేను మెరుపుని రప్పించగలను. ఏమంటున్నా?
నీ చేతులతో చేసిన ఈ ఇనుప స్తంభం సాయంతో దేవుడి దగ్గర నుంచి మెరుపుని దొంగిలించేద్దాం అనుకుంటున్నావా? ఏదో ఒక దేవుడు కాదు, శక్తివంతమైన తారు దగ్గర నుండి ఆయన సుత్తి నుంచి వచ్చే మెరుపు ఎంత శక్తివంతమైందో తెలుసుగా. దాన్ని నేను చూశాను, దాన్ని అనుభవించాను, దాన్ని ఎలా నియంత్రించాలో నేర్చుకుంటాను. ఎరిక్, తారు కనుక నీ ప్రయత్నం తెలిసిందంటే ఆ తర్వాత ఆయన కోపంతో భస్మం చేసేస్తారు. ఖచ్చితంగా మెరుపుని కట్టుబాటు చేయడం నేర్చుకుంటాం, కానీ ఇలాగే నిలబడితే మనం తడిచిపోతాం. మెరుపు వస్తోంది. తుఫానే రాబోతోంది ఎరిక్. ఇదిగో, ఇది నీకోసమే. భయపడకు, ఏమీ లేదు. వేడిగా ఉంది. ఇది దాని సెగ మాత్రమే. క్షమించు, ఈ బహుమతిని నేను అంగీకరించలేను. ఖచ్చితంగా, ఎందుకంటే మనం స్నేహితులమే కదా. నాకు ఉల్వంతో నిశ్చయమైంది. ఆయన దగ్గర నుంచే బహుమతిని తీసుకోగలనా? తాసియా, నువ్వు తన్ని పెళ్లి చేసుకోవడం నాకు నచ్చలేదు. రేపు మా ఇద్దరికి జరగబోయే పెళ్లి వల్ల మనకు హిమటికి బంధం ఏర్పడుతుంది. దేవుడు ఆశీర్వదించబడిన కంకణం వల్ల కూడా నా మనసు మారదు. నీకు తను ఎవరూ తెలీదు. తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఆయనకి భార్యను కావాలన్నది నా ధర్మం. ఉల్వెన్ వచ్చేసాడు. దయచేసి వెళ్ళకు. ఏంటి? అదేంటంటే మనిద్దరం మనం ఎరిక్, తాసియా, మనం ఒకటిగా ఉండడానికి పుట్టిన వాళ్ళం. రా. నోర్మోయ్, ఇకెప్పుడు ఈ విధంగా మాట్లాడుకో. అయితే నువ్వు త్వరగా బయలుదేరి నీ హ్యామర్ నాయకుడి దగ్గరికి వెళ్ళు, లేదా తను కోప్పడతాడు. నువ్వు ఇంకా ఎదగాలి ఎరిక్. వాళ్ళు బయటికి వెళ్ళారు. ఈరోజే వెళ్ళాలి. మహారాజు ఉల్వెన్కి ఆహ్వానం. నా కుటుంబానికి, నా ప్రజలకి ఇది ఒక గొప్ప సమయం. ఎవరో తెలీదు. మహారాజు ఓరన్, మీరు మీ కుటుంబం బాగానే ఉన్నారని ఆశిస్తున్నాను. అవును, కృతజ్ఞతలు. మీ ప్రయాణంలో ఏ అడ్డంకి లేదనుకుంటున్నాను. ఏ అడ్డంకి లేదు. అలసిపోయి ఆకలితో ఉన్నా. తాసియా ఎక్కడ? మీకోసమే తను తయారవుతుంది. కాసేపు కూడా మీరు వేచి ఉండాల్సిన పని లేదు.
క్షమించండి నాన్న. బాగానే సిద్ధంగా ఉంది. నేను ఇలా రావడం మీకు నచ్చకపోతే నన్ను క్షమించండి. అదేం లేదు, నాకు ఇలా ఉంటేనే ఇష్టం. ఈ రోజు రాత్రి మీకు స్వాగతం విందు ఉంది. రేపు మీకు వివాహ స్వాగతం ఉంటుంది. మన రెండు ప్రభుత్వాలు ఒకటి కాబోతున్నాయి. రండి, అందరూ లోపలికి రండి. తప్పుకోండి. ఇది ఈ దేశానికి చెందిన అందమైన పెళ్లి కూతురికి నిజంగానే ఎంతో అందమైన పెళ్లి కూతురు. దేవుడు ఓడనే నన్ను చూసి ఖచ్చితంగా అసూయపడతాడు. ఏమంటారు? నా కూతురుకి ఇక మహారాజు బుల్వెన్ చాలా ధైర్యవంతుడు. త్వరలో నా కొడుకు స్థానానికి రాబోతున్నాడు. ఈ బంధం ద్వారా బోరక్, హెర్మోన్ ప్రభుత్వాల మధ్య ఉన్న పగ ఇక్కడతో అంతమవుతుంది. సరిగ్గా చెప్పు. పాత పగ అంతా మర్చిపోదాం. ప్రశాంతత, ఐక్యమత్యత ఎప్పుడూ ఉండాలని నేను ఆశపడుతున్నా. ఉత్సాహంగా సరిగ్గా చెప్పారు మహారాజా. అవును, ఉండాలి. అవును. అలా కష్టపెట్టాడు అంటే నా చేతులతోటి తను ముక్కలు ముక్కలుగా చీల్చి కాకులకి ఆహారంగా వేసేస్తాను. ఎందుకని ఇలా చేస్తున్నావు? తప్పకుండా అది నీ వల్ల కాదు. ఎందుకలా అంటున్నావు? కళ్ళు కనిపించట్లేదా? వాడిని చూడు, ఎంత పెద్దగా బలవంతుడుగా, నీకంటే గొప్పవాడిలా ఉన్నాడు. నేను చెప్తున్నాను కదా, నువ్వు తప్పకుండా ఇందులో ఓడిపోతావు మిత్రమా. నేను నిజంగానే చెప్తున్నాను. తన్ని కష్టపెడితే చంపేస్తాను. నువ్వు దాన్ని ఆశపడుతున్నావు అనుకుంటాను. అలాగా అయి ఉండొచ్చు. తను తనకి సొంతమైంది. ఆ విషయం వదిలే. ఈ రోజు చాలా సంతోషం. సరే సరే. ఇది వినోదానికి సమయం వచ్చింది. రండి వెళ్ళి కొన్ని ఎంపులు విరగొడతాం. నా బలశాలిని ఎవరైతే ఓడిస్తారో వాళ్ళకి తప్పకుండా 10 వరహాల బంగారు నాణాలు ఇస్తారు. స్టాంపియర్ తో సమానంగా పోటీ పడడానికి ఇక్కడ సరైన మగాడు ఎవడైనా ఉన్నాడా? స్టాంపియర్, వాడిని అంతం చేయి. అంతే, చంపే. గెలిచాడు. పోటీకి ఇంకెవరైనా సిద్ధంగా ఉన్నారా? నువ్వు అందరు కొడుతున్నావు స్టాంపియర్.
అంతే స్టాప్ హియర్. నువ్వు మళ్ళీ నిరూపించుకున్నా ఈ మిడ్గార్డ్ లోనే హెర్మెడ్ కి చెందిన వాళ్ళే గొప్ప వీరులు అని. కనీసం నీ జోలికి ఎవరు రాలేరు స్టాప్ హియర్. తను ఎలా యుద్ధం చేశాడో చూసావా? చాలా అద్భుతంగా చేశాడు. ఓ, ఉల్వన్! ఈ పోటీ ఇంకా పూర్తవ్వలేదు. మీ కొట్టని పూర్తిగా నాశనం చేసేస్తాను. తన కడుపు మీదకెక్కి నాట్యవాడి చూపిస్తాను. వీలైతే ప్రయత్నించు. ఆ మట్టి పురుగు ముందు నిన్ను ముట్టుకోగలదా అన్నది మనం చూద్దాం. కానీ వాడు చాలా చిన్న పిల్లవాడు కదా. ఎరిక్, నిన్ను ముక్కలు ముక్కలుగా చేసేస్తా. ఎంత పెద్దగా ఉంటే అంత వేగంగా తగులుతుంది. వద్దురా, నేను చెప్పేది విను. రేయ్. అయితే రా. ఎవరు నువ్వు? నా పేరు ఎరిక్. ఆశీర్వాదం పొందినవాడిని. తమాషాగా ఉంది. నీలాంటి మామూలు పరివాడికి ఎవరిలాంటివన్నీ ఇచ్చింది? ఇంకోసారి కలిసినప్పుడు చెప్తాను. ఇప్పుడే చెప్పు. ఎరిక్ తన 10 ఏళ్ల వయసులో తను కత్తితో ఆడుతున్నప్పుడు తనని మెరుపు తాకింది. తన వెంట్రుకలు కాలిపోయి కాళ్ళు చేతులు పడిపోయినా ప్రాణాలతో తిరిగొచ్చాడు. వాళ్ళ నాన్నగారే తనకి పేరు పెట్టారు. ఎందుకంటే థార్ భూమి మీదకొచ్చి తనని ముట్టుకుని తనకొక జీవితాన్నిచ్చారు. ఒక చిన్న వెర్రివాడు ఏదో నిప్పుపడి ఈ విధంగా తయారైంది. దేవుడు వచ్చి ఇలా చేశాడని మిమ్మల్ని మోసం చేస్తున్నాడా? మేము అప్పుడు వీడిని నమ్మాం, ఇప్పుడు నమ్ముతున్నాం. మీరు నన్ను ఆశ్చర్యపరిచారు మహారాజా. అదే సమయంలో నిరాశపరిచారు కూడా. సరేలే కానివ్వు. మాతో కలిసి నీ చిన్నప్పటి దెయ్యం కథలని చెప్పి మమ్మల్ని ఆనందపరచు. ఓ, ఏంటి బాబు బాధపడ్డావా? అరే కాదు, ఉండు, కథ చెప్పి వెళ్ళు. ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. తాసి వివాహానికి నువ్వు వెళ్ళకపోతే తను బాగా బాధపడుతుంది. నేను అక్కడికి వెళ్ళబోటం లేదు. ఏ? చిన్న వయసు నుంచి మీరు స్నేహితులుగా ఉండొచ్చు, కానీ ఇప్పుడు మీరు ఎదిగిపోయారు. తన నిర్ణయాల్లో నువ్వు తలదూర్చకూడదు. నేను తన్ని ప్రేమిస్తున్నాను. తన్ని ఎప్పుడు ప్రేమిస్తూ ఉంటాను. ఎప్పుడు అనేది ఎక్కువ కాలాన్ని సూచిస్తుంది కుమారా. నీకంటూ ఒక తోడు లేకుండా నువ్వు చివరి వరకు జీవించి ఉండలేవు. నువ్వు నిజంగానే తనని ప్రేమిస్తే ఆమె రాజ్యం కోసమే ఇలా చేస్తుందని నువ్వు అర్థం చేసుకోవాలి. నేను ఆలోచిస్తున్నాను నాన్న. దాని సెగని వీలైనంత వరకు పెంచడం వల్ల బరువుని తగ్గించగలుగుతామనేదే నా నమ్మకం. పదునైన ఒక ఖడ్గం కావాలి. దాంతో నువ్వు ఎక్కువసేపు ఊదలేవు. అది మానవ శక్తికి అతీతమైంది. కానీ ఉరుములు మాత్రమే అనుకున్నంత సెగని పుట్టించగలుగుతాయి. అలాగే దాని బలం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. లేదు, నువ్వు ఎక్కువగా ఆశపడుతున్నావు. మెరుపు అనేది దేవునికి సొంతమైనది. అయ్యుండొచ్చు, కాకపోయే అవకాశం ఉంది. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీకు సొంతం కానిది నువ్వు తీసుకోవాలనుకుంటున్నప్పుడు నీకు ఏ మేలు జరగదు.
నేను కూడా అలాగే భావిస్తున్నాను మిత్రులారా. శక్తివంతమైన జార్మాన్ ప్రశాంతంగా లేదు. చాలా అద్భుతంగా ఉంది. నా గురా లేదా బాణం? రెండూనే. నువ్వు బాణం వదిలే ప్రతిభ కవచానికంటే దారుణంగా ఉంది, కానీ ఇప్పుడు నువ్వు బలంగా మారావు. ఇందులో నీ నైపుణ్యత పెరగాలి. అలాగా? నాకు దేన్నైనా వేటాడిస్తావా? మరి నాకు బాగా ఆకలిస్తుంది. అవును, నువ్వు ఇప్పుడు ఏమన్నావు? బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు రేక్. నేనేమి నిన్ను అడ్డుకోవట్లేదు. కావాలంటే నువ్వు వెళ్ళి రావచ్చు. నువ్వు నిజమే చెప్తున్నావా? అవును, వెళ్ళిరా. నువ్వు అక్కడికి వెళ్ళి హాయిగా తినేసి పెళ్ళైన వాళ్ళని దీవించిరా. సరే, నేను వెళ్తున్నాను. భోజనం కోసం మాత్రమే. చీకటి పడేంత లోపల తిరిగి వచ్చాయి. ఇంకా మించిపోయింది ఏం లేదు. నచ్చకపోతే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నా దగ్గర నుంచి ఆయుధాలనే తీసుకున్నారు, నా పేరుని కాదు. కాబట్టి అనవసరంగా మాట్లాడకు. అయినప్పటికీ నా రాజా, నా స్నేహితుడా, యుద్ధంలో వీరుడా, తను ఎంత అందంగా ఉందో తెలుసా? ఏం చెప్తున్నానంటే హ, చాలా ఆపు. నాకు ఇది కావాలి. నాకు తను కావాలి. ఏమైంది? త్వరగా రండి, అతన్ని పట్టుకోండి. రాజ్యానికి చెందిన మహారాజు ఉల్వన్ని ఆహ్వానిస్తున్నా. ఈ కుటుంబంలో ఒకరిగా. ప్రేమ దేవత ఫ్రేయాని ఆహ్వానిస్తున్నా. వీళ్ల దాంపత్యం ప్రేమతోనూ ఐకమత్యంతోనూ ఉండాలి. సహోదరులు ఫ్రేయా, ఈ యువ దంపతులకు గొప్ప సంతానం ఇవ్వాలి. పంచభూతాలు, స్వర్గంలో ఉన్న దేవతలు, వారికి పైన ఉన్న దేవుళ్ళు యువరాజు ఉల్వన్ని, యువరాణి టాస్యాన్ని ఆశీర్వదించాలి. వీరికి ఆరోగ్యమైన జీవితాన్ని, నమ్మకమైన భవిష్యత్తుని వారు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ ఉంగరాన్ని తీసుకో. దీంతో పాటు మన ప్రేమని కూడా కాపాడతానని నీకు ప్రమాణం చేస్తున్నాను.
యువరాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. నేను నా ప్రజల కోసం గొడవ వెంటనే పడాలి. తీసుకెళ్ళండి. నేను ఇంకా నీ నేను భార్యని చెప్పింది కానేను. చేయి. ధైర్యంగా దాడి చేయండి. వాడికి నా సాయం అవసరం. నన్ను వెళ్ళనివ్వు. రాజుగారు ఆజ్ఞాపించారు కాబట్టి మీరు ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోవాలి. దాస్యా తను ఎక్కడుంది? నా మనుషులతో పంపించాను. గుర్రపుసాల వైపు వెళ్ళాను. రండి. త్వరగా వెళ్ళండి. ఎక్కడ తను? ఇక్కడి నుంచి తప్పించుకుందా? లేదు, తను పోరాడుతుంది. తన్ని తీసుకెళ్ళిపోయారు. శత్రువులు వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలుసు. రండి. వెంటనే నౌకల్ని సిద్ధం చేయండి. మనం వాళ్ళని వెంబడించాలి. మన పడవని నాశనం చేసేశారు. చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? పోరాడుతున్నాను, చంపుతున్నాను, శత్రువుల్ని చంపుతున్నాను. నాన్న, నేను బానే ఉన్నాను. టాసియా ఎక్కడ? తను కనబడటం లేదు. తన కోసమే వచ్చారని అనిపిస్తుంది. కానీ ఎందుకు? నాకు తెలీదు. అసలేమిటది? ఓల్సన్ జాతి గుర్తు ఇది. రాజ్యం కోసమో లేక నీతి కోసమో యుద్ధం చేసే వాళ్ళని నేను చూశాను, కానీ ఇది వింతగా ఉంది. కానీ ఒక అమ్మాయి కోసం ఇంత కష్టపడ్డారా? సాధారణమైన అమ్మాయి కాదు. ఓల్సన్ యుద్ధ నౌక యోమర్గన్ గొప్ప పాము. ప్రతి 100 సంవత్సరాలకు ఒకసారి రాజు కుమార్తెని బలి ఇస్తారు. పరిశుద్ధమైన రక్తాన్ని ఇస్తారు. నాకు ఆ విషయం తెలుసు, కానీ తాసియా రక్తం రాజు రక్తం కాదే. ఒకవేళ ఆ మహారాజుకి పుత్రుడు మాత్రమే ఉంటే పక్క ప్రదేశంలో నుంచి రాజకుమారిని తీసుకువెళ్తారు. వెంటనే నౌకను సిద్ధం చేసి మనం వాల్సన్ దీవికి వెళ్ళాలి. ఆ నౌక నీళ్ళని తాకేలోపు టాసియా చనిపోతుంది. గ్రేలో ఎవరు? గ్రేలో చేపల్ని పట్టే అతను. మనం ఖచ్చితంగా అతన్ని కలుసుకోవచ్చు. ఒక కారణంగానే తను ఒంటరిగా ఉన్నాడు. గుర్తుందా లేదా? నన్ను వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి. వెళ్ళొస్తాను. రక్తగొడ్డలు, పుర్రతో మండోదరన్, ఇంకా ఇగ్మా లేనివాడు. గ్రేలాక్ చూసి భయపడాలా, వీళ్ళు చూసి భయపడాలని తెలియట్లేదు. మిత్రమా, నువ్వేమీ దిగులు పడకు. ఇప్పుడు మనందరం కలిసే పోరాడబోతున్నాం. వాళ్ళ పెళ్లి ఇంకా పూర్తిగా ముగిసిపోలేదు. ఇద్దరికి ఎటువంటి సంబంధం లేదు. ఏంటి, పెళ్లి జరగలేదా? నీకు తెలుసు అనుకున్నాను. ఇదంతా నాకు తెలీదు. ఇప్పుడు తెలిసిపోయింది కదా, ఇక జాగ్రత్తగా ఉండు. వాడు తోలు తీయడానికి సిద్ధంగా ఉన్నాడు.
ఓ, ఈ గ్రేలాగ్ గురించి చెప్పు. పెద్దగా చెప్పడానికి ఏమీ లేదు. తను చేపల్ని గ్రామంలో అమ్మేస్తూ ఉంటాడు. దీన్ని తను తయారు చేసి చాలా సంవత్సరాలు అవుతుంది. ఎందుకో ఎవరికీ తెలీదు. ఎవరు చూడని ఒక పుత్రుడు ఆయనకున్నాడు. ఆయనకు అసలు మనుషులు చూస్తే పడదేమో. ఒకవేళ పిచ్చి ఇంకా ఎక్కువై ఉంటుంది. ఆయనకంటూ ఏవో ఒక కారణాలు ఉండొచ్చు కదా. వాడు దొరక్కపోతే నౌకను తీసుకొని వెళ్తాం. మీ వాళ్ళని కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పండి. హ, ఒక జాలర్ దగ్గర అసలేంటిదంతా? తన ఇంటిని కాపాడుకోవడానికి వేసిన వలే ఇది. గ్రేలాగ్, నేనే ఎరెక్ని, కుమ్మరి లార్స్ కుమారుణ్ణి. ఇంకా హెల్ లారమాన్ వాళ్ళ అబ్బాయి. మీ సాయం కోసం వచ్చాం. మీతో పాటు వచ్చింది ఎవరు? మిత్రులు, ముందు మీ ఆయుధాల్ని కిందకి దింపండి. చెప్పింది విన్నారుగా. నాకు తెలుసు, వాడికి పిచ్చి ఇంకా ఎక్కువైపోయింది. ఎరిక్, నువ్వు ఆశీర్వదించబడ్డవాడివి. ఎందుకని నువ్వు ఇక్కడికి వచ్చావు? మా గ్రామం మీద దాడి జరిగింది. మహారాజా ఆన్ చనిపోయారు. యువరాణిని ఎత్తుకు వెళ్ళిపోయారు. ఎత్తుకెళ్ళింది ఎవరు? వాల్సంగ్. నేను సాయం చేయలేను. నాన్న, వాళ్ళేం చెప్తున్నారో విందాం. నా మాటలు వినబడలేదా? నేను యువరాజు వుల్వెన్, హెర్మెట్ రాజా నుంచి వస్తున్నా. నేను వాల్సన్ని చూసేం భయపడటం లేదు. మీ నౌక కోసం వచ్చానంతే. ఏదో దుర్వాసన వస్తోంది. గొర్రె విడిచిన వ్యర్థం అనుకుంటాను. నువ్వు నన్ను అవమానిస్తున్నావా ముసలోడా? నా మనసులో ఏం తోస్తే అది అలాగే మాట్లాడతాను. ఎందుకని నువ్వు శత్రువులతో స్నేహం చేస్తున్నావు? దాషాకి ఆయనకి నిశ్చితార్థమైంది. వాళ్ల వల్ల ఈ రెండు దేశాలకి స్నేహం పెరుగుతుంది. నాకది నమ్మకం లేదు. ఇక్కడ జరిగే ఈ గొడవను అడ్డుకుని ఆపే ప్రయత్నం చేస్తున్నందుకు నీకు విందిస్తాను. ఆ తర్వాత నువ్వు ఈ చోటు వదిలి వెళ్ళిపోవాలి. నీ మిత్రుడి గురించి ఇలా మాట్లాడినందుకు వాడికి ఉరిశిక్ష వేయాలి. ఇలా ఎంతో మంది ఆయన బెదిరించారు. తప్పకుండా చివరి మనిషిగా మీరుండరు. మహారాజు ఆన్ మంచి మనిషి. బ్యారక్ ప్రజలకు ఇది చెడ్డ రోజు. మీ పడవని మాకిస్తే మేము వెళ్ళి ఆమెని కాపాడుకుంటాం. వాల్సన్ ఒకవేళ నాగదేవతకు బలి ఇవ్వలేదంటే మనందరం అంతమైపోయేవాళ్ళం. ఎదుటి వాళ్ళని మోసం చేయడానికి అబద్ధంగా చెప్పే కట్టుకథలు ఇవన్నీ. ఒకవేళ ఆ పాముని సముద్రంలో వదిలిపెట్టాక ఒక పెద్ద డ్రాగన్ గా మారి యాస్గార్డ్కి వెళ్ళిపోవచ్చు. అందువల్ల పెద్ద ప్రళయమే సంభవించవచ్చు. దేవుళ్ళ మధ్య యుద్ధం ప్రారంభమవుతుంది. ప్రపంచమే అంతమైపోతుంది. మంచి విషయం ఏంటంటే ఇందులో ఎవరు తలదోచకుండా ఉండడమే. మేము ఎలాగైనా నీ నౌకని తీసుకొని ఇక్కడి నుంచి వెళతా. ఒకవేళ నువ్వే అడ్డొచ్చావనుకో, నీ చేతుల్ని ఎందుకు పనికిరాకుండా ఒక్కొక్క వేళ్ళని విరగొట్టి పనికిరాకుండా చేస్తాను. నేను నీతోనే మాట్లాడుతున్నాను, నా వైపు చూడు. నేనొక బారోక్ని. నన్ను ఎవరు నియంత్రించలేరు. దాన్ని వదిలే వుల్వెన్. దయచేసి మా నాన్నను వదిలేయండి. సరే, నా నౌకను మీకు ఇస్తున్నాను. మీకు ఏం కావాలో అన్నిటినీ తీసుకువెళ్ళండి. మరణాన్ని వెతుక్కుంటూ మీరు వెళుతున్నారు గనక నాకు చేతనైన సహాయం చేస్తాను.
త్వరగా పోయి లేదు, ఏది సరిలేదు. ఇక్కడ చాలా నీళ్లున్నాయి. సరిగ్గా చూసుకొని చెయ్యి. ఏం చేశారో అర్థం కావడం లేదు. చూద్దాంలే. హే, చేపలు పట్టేవాడా, ఈ ఓడ ఎప్పుడు ఇలా చిల్లు పడే ఉంటుందా? అది వర్షపు నీరు. సముద్ర ప్రయాణానికి అది తగిన నౌక. ఒక్క నిమిషం, నేను మీతోనే వస్తాను. దానికి అవకాశం లేదు పిల్లడా. నేను చిన్న పిల్లని కాను. నీ గొంతు వింటే నాకు అలా అనిపించట్లేదు. మీరిద్దరూ చిన్నపిల్లలా మాట్లాడుతున్నారు. నాకు 16 ఏళ్ళు. నా నిర్ణయాలు నేను తీసుకోగలను. నేను మీతోనే వస్తాను. ఇదేమి ఆట కాదు. ఈ ప్రయాణం చావులో కూడా అది ముగిసిపోతుంది. నేను ఎరిక్ చూసుకుంటాను. నక్షత్రాలను చదవగలడు కాబట్టి నీ సహాయం అక్కర్లేదు. నేను ఆ షిప్ లోనే పుట్టాను. మీరు నన్ను చూసిందే లేదు. ఆ పావుని మా నాన్న చూసినప్పుడు నేనే తనతో ఉన్నాను. చాలా పక్క నుంచి నేను మిమ్మల్ని తీసుకెళ్లగలను. అయితే నువ్వే వెళ్ళి కనిపెట్టు. నీ వల్ల మాకు లాభం జరుగుతుందా? నీకు కావలసినవన్నీ త్వరగా తీసుకొచ్చాయి. కానీ ఆయనకు మనం ఎలా అర్థమయ్యేలా చెప్పేది? నిజమేంటో చెప్దాం. ఈ ఊర్లో దారి చూపించే వాళ్ళు మనతో పాటు వస్తారు. నేను చెప్పేది వినండి. వాళ్ళు చెప్పిన శక్తి నిజమైంది. వాళ్ళు కొలుస్తున్న ఆ రాక్షసుణ్ణి నా కళ్ళారా చూశాను. నిజంగానా? నిజంగా. అది నిజంగానే ఉందా? యువరాణ్ణి కాపాడే ప్రయత్నంలో మీ ప్రాణాలు జాగ్రత్త. దాన్ని మేము ఎలాగైనా కాపాడుకుంటాం. భారత్ వీరులందరూ విజయవంతంగా తిరిగి రావాలని ఆశపడుతున్నాను. నాని! నాని! వారన్ పుత్రుడా, మీట్కాకు చెందిన మొత్తం మానవాళిని కాపాడినవాడా, దయచేసి నా కూతుర్ని ఆ దారుణమైన పాము నుంచి కాపాడు. మమ్మల్ని అంతం చేయాలనుకుంటున్న ఆ జంతువు నుంచి కాపాడు. దట్టు వేయండి, ఇంకా వేగంగా. త్వరగా మనం మన గమ్యాన్ని చేరుకోవాలి. వేగంగా, ఇంకా వేగంగా. ఇది తాగు, ఇది తాగు. నువ్వు స్పృహలోకి వస్తావో రావో అని నేను చాలా భయపడ్డాను తెలుసా. నన్ను ఎక్కడికి నేను తీసుకెళ్తున్నారు? గవర్నర్ని, వెల్సన్ జాతికి చెందిన. నువ్వు లేకపోయినా సరే ఈ ప్రపంచం ఏ సమస్య లేకుండా జీవిస్తుంది. నువ్వు ఎంచుకోబడ్డ దానివి, అది గమనించి గర్వపడు. మనం జాగ్రత్తగా ఉండాలి మహారాజా. బ్యారెక్ మరియు హెర్మక్ కి చెందిన జాతి వారు మనల్ని వెతుక్కుంటూ వస్తారు మహారాజా. ఆ రెండు జాతుల మధ్య ఎప్పటినుంచో పగ ఉంది. ఒకరంటే ఒకరికి పడదు, వారిలో నమ్మకం లేదు. ఆ నౌకలన్నీ విధ్వంసమయ్యాయి. వాళ్ళు ఎన్నటికీ మనల్ని ఎదిరించి పోరాడలేరు. ఒకే ఒక నౌకలో బలమైన వీరులు వస్తున్నారు. నన్ను ఎదిరించడానికా? వాల్సన్ జాతిని ఎదిరించడానికా? ఎంతో శక్తివంతమైన జార్మెంటిని ఎదిరించడానికా? మనల్ని ఎదిరించడం వాళ్ళ వల్ల కాదు. ఖచ్చితంగా మహారాజా, కానీ మనం కాస్త హెచ్చరికతో ఉండాలి. నువ్వెందుకు దానికి దిగులు పడుతున్నావు? ఎందుకంటే నేను ఆ పామును చూశాను. సరే, అది ఓర్పు లేకుండా తిరుగుతుంది, ఆక్రోషంగా తిరుగుతుంది.
నువ్వు సంతోషాన్ని ఆక్రోశం అనుకుంటున్నావు. నువ్వు పొందిన వరం ఒకవేళ నీకు అనుభవాన్ని ఇచ్చుండొచ్చు, కానీ రాజ్యాధికారులకు మాత్రమే జ్ఞానం ఎక్కువగా ఉంటుంది. నీ ఆవేశపు మాటలు కట్టుబెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపో. మీ ఆజ్ఞ మహారాజా. అందరూ ఇంకా వేగంగా తెడ్డు వేయండి. ఎలాగైనా సరే యువరాన్ని కాపాడాలి. ఏయ్ తమ్ముడు, వాళ్ళకి తాగడానికి నీళ్లు. నీ వయసు కంటే చాలా చిన్నగా ఉన్నావు. నిజంగానే నీకు 16 ఏళ్ళు వచ్చేసాయా? అవును, అయిపోయింది. చెత్త కుప్పల వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. నువ్వే చెత్త కుప్ప మణి. నన్ను నేను చూసుకోగలను. నువ్వేమనుకుంటున్నావు ఎరిక్? ఈ పడికిరాని చెత్త కుప్పని తీసి సముద్రంలో వేసేద్దామా? గ్రేలాక్ తోటి తన మనుషుల్ని సముద్రంలో పడేసామని చెప్పలేం కదా. చాలిక నోరు మూయండి, లేదంటే మీ ఇద్దరిని సముద్రంలో తోసేస్తా. ఇప్పుడు ఎవరు ఎలుగుబండి దగ్గర సమస్య చేస్తోంది? ఆ? పట్టు పట్టుకో. పదమంటుంటే ఇంకా ఆ దూరం మనకి కనబడటం లేదు. మనం దక్షిణం వైపే ప్రయాణం చేస్తున్నాం. మనం సరిగ్గానే వెళ్తున్నాం. అయితే అంత సవ్యంగానే జరుగుతుంది. లేకుండా కూడా ఉండొచ్చు. ఒక పెద్ద తుఫాన్ అయితే వస్తుంది. నీకు ఆ వాసన తెలుసా? నేను తుఫాను గురించి చదువుతాను. ఎందుకోసం? తార్ మెరుపు సెగని ఉపయోగించాలి. నిజంగానా? అవును, నిజంగానే. నేనేమన్నా మూర్ఖున్నా ఏంటి? అలా నేను అనుకునుంటే మీతో వచ్చేదాన్ని కాదు. ఈ పావుని నేను చిన్నప్పుడు చూశాను. మేమప్పుడు చేపలు పడుతూ ఉన్నాం. వర్షంలో ఇరుక్కున్నాం. వర్షం ఆగిన తర్వాత వాల్సన్ తీవిని చూశాం. మా పడవ పక్కకే అదొచ్చి గీసుకుని వెళ్ళింది. జోర్మోకెంట్ లోకి కొడుకు. అయితే నువ్వేం చేశావు? గ్రేలాక్ కర్ర తీసి తన బుర్ర మీద కుట్టేశాడు. అంటే ఒక తిమింగలం పావులాగా కనబడిందన్నమాట. ఇంకొక శతాబ్దమే మొదలైంది. ఈ తుఫాను త్వరలో మన్ని చేరుకుంటుంది. నీకు స్వాగతం పలుకుతున్నాను యువరాణి టాసియా. బెరిన్ వంశపు వారన్కు పుట్టిన ఒకే కూతురువి. నీ ప్రయాణంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వలేదని నమ్ముతున్నాను. ఏంటి సమస్య లేదా? మీరు నా ప్రజల మీద దాడి చేశారు. నా పెళ్లి రోజున నన్ను ఎత్తుకునొచ్చారు. నా పరిస్థితి అలాంటిది. ఆ భగవంతుడు నాకు మగపిల్లల్నే ఇచ్చాడు. నా చెల్లెలు ఆస్ట్రెడ్ ఊహించని రీతిలో చనిపోయింది. అందువల్లనే నేను నిన్నెన్నుకున్నాను, నా రాజ్యానికి సేవ చేయడానికి. నేను దేనికి ఎంచుకోబడ్డానో నాకు తెలీదు, కానీ నీకు సేవ చేయడం కన్నా నా ప్రాణాలను వదిలేస్తాను. నువ్వు నాకెటువంటి సాయం చేయక్కర్లేదు టాసియా. నువ్వు అందరికీ సేవ చేయబోతున్నావు, నీ ప్రజలతో కలిపే సుమా. మీరు చెప్పేది నాకు అర్థం కాలేదు. చాలా సులభం. సర్వశక్తివంతమైన జార్మెంట్కి బలిపడానికి నాకొక స్త్రీ కావాలి. లోకి కొడుకైన నాగలోకానికి తండ్రి కోసం నిన్ను నేను ఎన్నుకున్నాను. నా పూర్వీకుల లాగానే నేను ఎంచుకున్నాను. నేను మీ కూతుర్ని కాను. అవును, నిజమే. కానీ మిడ్గార్డ్ లోక రక్షణ కోసం, మానవ జాతి రక్షణ కోసం నువ్విది చెయ్యాలని నేను ఆశిస్తున్నాను.
నా ప్రజలు నన్ను వెతుక్కుంటూ వస్తారు. యువరాణిని తన గదికి తీసుకువెళ్ళి స్నానం చేయించి మంచి భోజనం పెట్టండి. నన్నిప్పుడు విడుదల చేయకపోతే దీని మెడ కోసేస్తాను. ఇలాగే జరగాలని నువ్వు నిర్ణయించుకుంటే ఆ తర్వాత చెరసాలలో బందీవై ఉంటావు. నిన్ను బలిచ్చేంత వరకు. తనను ఎలాగైనా అడ్డుకోండి, తప్పించుకోకూడదు. పట్టుకోండి, తనని పట్టుకోండి. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళలేవు. నీ విధిని నువ్వు అంగీకరించుకో. తెరచాపని తెచ్చండి. తెట్టు మాత్రం వేస్తూ ఉండండి. ఆ దీవి ఇంకా ఎంత దూరంలో ఉంది? కొంచెం దూరమే. మనం చేరుకోబోతున్నాం. ఇక్కడ మన పడవ విరిగిపోయే అవకాశం ఉంది. మనం త్వరగా లోపలికి దూకాలి. వెళ్ళండి, వెళ్ళండి. ఎంతకాలంగా నువ్వు ఎక్కడున్నా? కొన్ని రోజుల క్రితమే రోజులు లెక్కెట్టుకోవడం మర్చిపోయాను. నువ్వు చూడ్డానికి చాలా అందంగా ఉన్నావు. మహారాజు కోపం తెప్పించే పని నువ్వేం చేశావు? నేనేం చేయలేదు. నన్నెక్కడున్న మెడ్గాడ్ పాముకి ఈ రోజు బలివ్వడం కోసమే నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. మహారాజు రక్తం ప్రవహిస్తున్న యువరాణివా? అవును, నేను యువరాణిని. మా అందరినీ కాపలా కాయడానికి నిన్ను పంపించుంటారు. నన్నెవరూ పంపించలేదు, బలవంతంగా ఇక్కడికి ఎత్తుకొచ్చారు. ఇప్పటికీ నన్ను కాపాడుకుంటే అదే చాలనిపిస్తోంది. లేదు 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 లేదు, నీ చావు మిడ్గాడ్ ని రక్షిస్తూ ఉంటుంది. అది ఎంతో గౌరవమైన చావు. నువ్వు కావాలంటే అలా అనుకోవచ్చు. నేనొకటి చెప్పనా? నువ్వు శుభ్రంగా స్నానం చేసి నా దుస్తులు వేసుకో. నా స్థానం నుంచి ఆ గొప్ప మరణాన్ని పొందు. నేను సంతోషంగా నీకు బదులుగా వెళ్తాను. పాము కడుపైతే ఏంటి, ఇక్కడున్నా ఒకటే, అక్కడున్నా ఒకటే. దీన్ని తలుచుకుని నువ్వేం బాధపడకు. నీకేమీ కాలేదు కదా? నీళ్ళు లోపలికి వెళ్ళింది అంతే. ఇదేనా వాల్సన్ దేవి? అలానే బానీ చెప్పాడు. బానీ తను కనపడటం లేదు. వాడి వల్ల ఏ లాభం లేదు. నా 3 వీరులు చనిపోయారు. మీరిద్దరు ఇంకా బతికే ఉన్నారు. దేవుడు ఎందుకు ఇలా పరీక్షిస్తున్నాడో ఆ తెలియదు. ప్రశ్న నేను నిన్ను అడగాను. అనవసరంగా నా కోపాన్ని ఇంకా రచ్చుకుంటాను.
మునిగి చనిపోవడమే ఇంకా నయం అనుకుంటాను. అలా చూడండి, ఆ ఒడ్డున ఏదో కనిపిస్తోంది. నీళ్ళల్లో తడిసిన ఒక చిన్న ఎలుక. ఏయ్ చిట్టి ఎలుక, నువ్వెక్కడి నుంచి వచ్చావు? నా యువరానికి ఏమైనా జరిగితే నీ గుండెని పీకి పాతేస్తాను. ఏటి నీ యువరాన? నాకు గుర్తున్నంత వరకు దాస్యా బ్యారాక్కి చెందింది. ఎరేక్, నన్నే ఎదిరించి మాట్లాడేంత ధైర్యం వచ్చిందా? మీ ఇద్దరికి ఇంకా పూర్తిగా పెళ్ళవ్వలేదు అన్న విషయం అందరికీ తెలుసు. ఎరేక్, ఎంత పొగర్రా నీకు! నిన్ను పైకి లేవరా. ఓ, మనకు కొత్త మిత్రుడు దొరికాడు. మమ్మల్ని యువరాని దాసియా దగ్గరకు తీసుకెళ్ళు, లేదా చనిపోవడానికి సిద్ధంగా ఉండు. నా వల్ల కాదు. ఖచ్చితంగా నీ వల్ల అవుతుంది. సోంపియర్, వీడి తల తీసేయి. మనకి తన సాయం కావాలి. ఈ బాల్స్ అండ్ ఖడ్గం పొద్దునుగా లేదు మహారాజా. నువ్వు ప్రశాంతంగా చావలేవను. చూస్తావేంటి? కానివ్వు. వద్దు వద్దు వద్దు. తను ఉన్న చోటుకి తీసుకెళ్తాను. వాడి చేతుల్ని కట్టేయండి. ఏం జరుగుతోంది అక్కడ? తమ్ముడు, నీటి కుండాన్ని తీసుకో. మన వెతుకులాట ఇంకా పూర్తి కాలేదు, కొనసాగుతూనే ఉంటుంది. ఎప్పుడు బలివ్వబోతున్నారు? సూర్యోదయం అయ్యేంత వరకు. అయితే ఈ రాత్రికే వెళదాం. రాత్రుల్లో ఎవ్వరూ అడవికి వెళ్ళే అలవాటు లేదు. ఎందుకు? తోడేళ్ళు. నాకు తోడేళ్ళంటే భయం లేదు. వాటికి నువ్వే మొదటి ఆహారం అవుతావు. నిజానికి అవేవి మామూలు తోడేళ్ళు కావు. అవంటే అందరికీ భయమే. మహారాజు గారి రాజగురువు తప్ప. ఆయనే కదా దాన్ని నియంత్రిస్తున్నారు. ఆయనకి మర్యాద ఇస్తాయి. కొంతమంది చెప్తూ ఉంటారు ఆ ఫెనరీర్ పిల్లలే ఆ తోడేళ్ళన్నీ అని. నువ్వు కావాలనే సమయాన్ని వృధా చేస్తావు. లేదు, అందుకు అవకాశం లేదు. ఈ రాత్రి మనం ప్రాణాలతో ఉండాలంటే అందుకు ఖచ్చితంగా నిప్పు ఉండాలి. అయితే మా చేతిలో ఉన్నదాన్ని ఏమంటావు? అంత పెద్దదేం కాదు. మనం అనవసరంగా వాళ్ళ దగ్గర ఇరుక్కోకూడదు మహారాజా. మనం బాగా అలసిపోయాం. విశ్రాంతి మందిరానికి ఏర్పాట్లు చేయండి. నేను వెళ్ళి అందరికి తాగడానికి నీళ్ళు తీసుకొస్తాను. త్వరగా రా. మంటకి కొన్ని కట్టెలు తీసుకురా. సాయం చేయడానికి నేను వెళ్తాను. నేను ఈ చేపని వండుతున్నాను. కొత్తగా వచ్చిన వాళ్ళ మీద కన్నేసి ఉంచాలిగా. నేను త్వరగా వెళ్ళొస్తాను. ఇలా చూడు, నాకు వాడి మీద నమ్మకం లేదు. నాని, నువ్వు ఎందుకో సోని నా వెనకాలే వెంబడించుకుని వచ్చావు. లేదు, అలాంటిదేమీ లేదు. నువ్వు ఒక అమ్మాయివి. అందుకని నాకు విషయం అర్థం కావట్లేదు. ఏంటి అర్థం కావట్లేదు? ఎందుకని నువ్వు అమ్మాయివి అంటే ఎందుకని అబ్బాయిలాగా వేషం వేసుకున్నావు అని నేను ఏం నోరు మూస్తావా? అడగదలుచుకున్నానంటే, గ్రేలాక్ నన్ను బంధించుంచారు. సులభమైన దారి నేను అబ్బాయిగా ఉండడమే. కానీ ఎందుకు?
చెప్తాను. ఇది రహస్యంగానే ఉంచుకుంటామని ప్రమాణం చెయ్యి. తప్పకుండా. ఎరిక్, ఎవరు వస్తున్నట్టున్నారు? ఎరిక్, నీకు ఆకలిగా లేదా? తినడానికి రా. వెంటనే వచ్చి ఆ నిప్పు దగ్గర కూర్చో. స్టాంపర్ ఏదో కొత్తగా దొరికిన మౌస్ అలా చూస్తున్నాడు. రా వెళ్దాం. మీ ఇద్దరికి మధ్యలో నేను వెళ్తాను. రే తమ్ముడు, ఆలోచించి మాట్లాడు. ఏయ్, గొడవ పడ్డా ఆపండి. ముందు నీ కళ్ళు తెరిచి చూడు. తలనొప్పిగా ఉందా? నోరు మూస్తావా? రా, పైకిలే. పద పద, త్వరగా పద. త్వరగా లేవండి వీరులారా, మనకి సమయం మించిపోతోంది. త్వరగా లేవండి, వెళదాం. వీరులు మరణించడానికి ఇది మంచి రోజే. మాటలు జాగ్రత్తగా మాట్లాడు. శుభోదయం. బయలుదేరు. నా ప్రజలు తప్పకుండా మిమ్మల్ని వెతికి మరీ అంతం చేస్తారు. మిమ్మల్ని నరికి చంపుతారు. మీ భర్తలని, మీ భార్యలని, పిల్లల్ని, మీ అందరినీ ఆ పాముకి ఎరగా వేస్తారు. ఈ వాల్స్ అండ్ తీవిని నిప్పుకి ఎరగా వేస్తారు. ఏమీ లేదు యువరాణి, అంత త్వరగా అయిపోతుంది. మనల్ని వెతుక్కుంటూ బంధువులు వచ్చారు. వెళ్ళి వాళ్ళని వేటాడండి. ఇంకా ఎంత దూరం? దగ్గరకు వచ్చేసాం. తోడేళ్లు మనల్ని వెంబడిస్తున్నాయా? అలా అయితే దీనికి ఒకే ఒక అర్థం ఉంది. దానికి అర్థం ఏంటో చెప్పు. రాజగురువుకి మీరు వచ్చింది తెలిసిపోయింది. అదుగో అక్కడుంది. నేను చూసా. అది చాలా పెద్ద తోడేలు. నా ఖడ్గంతో దాన్ని నరికేస్తా. మొత్తం మనం 6 ఉన్నాం. లేదు, 7 ఉన్నాం. నువ్వు వచ్చి నా వెనకాలే ఉండు. వీళ్ళ దగ్గర నుంచి తప్పించుకుంటే ఓల్విన్ని చంపనక్కర్లేదు. తప్పకుండా నేను నీకు సాయం చేస్తాను.
యువరాణి కాపాడు. వాళ్ళని వదిలేమన్నానా? ఖచ్చితంగా తన ధైర్యాన్ని చూసే ఉంటారు. తన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. హాయిగా వెళ్ళిపో మిత్రమా, మళ్ళీ ఖచ్చితంగా మనం కలుస్తాం. నేను చేయలేను. మా నాన్నగారు ఇదే పని చేశారు. ఇది చాలా బలంగా ఉంటుంది. ఎల్డది నీ దగ్గర ఉండాలని ఆశపడ్డాడు. మనం వాళ్ళని అక్కడే వదిలేసి ఉండకూడదు. వాళ్ళంతా పరాక్. వాళ్ళ వల్ల మనకి ఎలాంటి ప్రయోజనం లేదు. అయినా కూడా మనం మహారాణిని కాపాడిన తర్వాత మనకి నౌక అవసరం ఉంటుంది. దాన్ని నడపడానికి మనుషులు కావాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత దాని సంగతి చూసుకుందాం. మనం ఖైదు చేసిన వాడు పక్కనే ఉన్నామన్నాడు. అది ఎందుకని నీ మీద దాడి చేయలేదు? నాకు తెలీదు. అనుకుని ఉంటే అది అక్కడే నిన్ను చంపేసి ఉండొచ్చు. కానీ ఎందుకు అలా చేయలేదు? అది రాజుల కుటుంబానే కాపాడుతుందనుకుంటా. నువ్వు అసలు ఏమంటున్నావో అర్థం కావట్లేదు. దానికి నీకు ఏమిటి సంబంధం? వాల్సన్కి రాజే నా కన్న తండ్రిని నాకు అనిపిస్తోంది. ఏంటి? అయితే మీ అమ్మగారు? హాస్ట్రెడ్ ఆయన చెల్లెలు. ఆయన పెళ్ళానికి మగపిల్లలు మాత్రమే ఉండేవారు. అందుకని ఇవన్నీ ఉపయోగించుకునేవారు. మా అమ్మ కడుపుతో ఉన్నప్పుడు సముద్రంలోకి దూకేసింది. రాజు ఆవిడ చనిపోయిందనుకున్నారు, కానీ ఆవిడ చావలేదు. ఒక చెట్టును పట్టుకుని ఆవిడ వెళ్ళిపోతుంటే గేలోకి ఆవిడ్ని కాపాడారు. ఆవిడ కథ చెప్పేసి నన్ను కూడా కనిపాడేసి ఆవిడ చనిపోయింది. గ్రేలాక్ ఎందుకని నీకు అబ్బాయి వేషం వేస్తారు? నేను పుట్టిన వెంటనే మా అమ్మ చనిపోయింది. విల్సన్ దగ్గర నుంచి నన్ను కాపాడతానని ఆయన ఆవిడ దగ్గర ప్రమాణం చేశారు. ఒకవేళ తనకి నువ్వు ఇక్కడ ఉన్నావని తెలిస్తే లేదు, ఉల్వన్కి. తాషాని కాపాడడానికి నిన్ను బలిస్తారు. ఒక యువరాణిగా తను ఉండాల్సిన చోట నువ్వు ఉండాల్సి వచ్చుండేది. నీ ప్రాణాలు కాపాడబడతాయి. లేదు, మీ ఇద్దరిని కాపాడడానికి ఒక దారి ఉండే ఉంటుంది. మా అమ్మ గేలాక్ కూడా జరిగే ఈ ప్రమాదం నుంచి నన్ను కాపాడలేకపోయారు. అదే నా తలరాత. ఇదొక కట్టు కదా, దీన్ని నమ్మనక్కర్లేదు. నిజమేంటో మనకి తెలుసు కదా. అది ముఖ్యం కాదు. నీ గ్రామంలో జరిగిన సమస్య, ఇంతమంది చనిపోవడం అంతా నా వల్లే. నేను చెప్పేది విను, ఇందులో నీ తప్పు ఏమీ లేదు. నేను లొంగిపోతాను. లేదు, ఈరోజు ఎవ్వరూ బలి అవ్వరు. ఎందుకంటే ఇది నేను నీకిస్తున్న మాట. ఖచ్చితంగా ఇక్కడెక్కడో పక్కనే ఉన్న కొండల్లో వాళ్ళు ఉండే ఉంటారు. సమయం ఆసన్నమైంది. నా ప్రజలు నా కోసం వచ్చారు. సరిగ్గా చెప్పావు. వాళ్ళందరూ నీకోసం వచ్చారు, కానీ వాళ్ళు చనిపోయారు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఏదైనా కనబడుతోందా? నాకెదురుగా నీరు తెలుస్తోంది. దానిపైన ఒక కోట కూడా తెలుస్తోంది. మనం దాని పక్కకు వచ్చేసాం. అలా నన్ను ముట్టుకోవద్దు. ఏమైంది? నీ చేతులు నా... నువ్వు కింద పడిపోయి ఉంటావు, అందుకనే నిన్ను వచ్చి పట్టుకున్నాను. మనం ఇటువైపే వెళ్ళాలి. నువ్వు అబ్బాయిగానే ఉండడం మంచిది. ఏయ్, నీకిదే అవసరం అవుతుంది అనుకుంటా. శక్తిమంతుడైన జోర్మెంట్ గాడ్, లోకి కుమారుడు, నాగలోకానికే తండ్రి,
ఎంతో ప్రీతిగా ఈ యువరాణి రక్తాన్ని బలిస్తున్నాను. ఈ బహుమతిని స్వీకరించండి. మిడ్గాడ్ ని రక్షించండి. మీ రక్షణలో ఉన్న ఈ మానవ జాతి మొత్తాన్ని కాపాడండి. ఎందుకు అనవసరంగా గింజుకుంటున్నావు? నిన్ను ఎందుకు బలిస్తున్నామన్న కారణం నువ్వు తెలుసుకోవాలి కదా. థోర్, ఓడెన్ కుమారుని పేరుతో మిమ్మల్ని వేడుకుంటున్నాను. మీ శక్తివంతమైన ఆయుధాలతో శత్రువుల్ని ధ్వంసం చేయండి. నోరు మూయ్. బలవంతుడైన జర్మన్ని పిలవాల్సిన సమయం ఆసన్నమైంది. లోకిని చూస్తే నేను కోరుమ్మేస్తాను. అతని కుమారుని యోమంగన్ మీద కూడా. ఏయ్! యుద్ధ శంఖం పూరించండి. ఇటువైపే. వాళ్ళు ప్రారంభించినట్టున్నారు. త్వరగా రా, మన దగ్గరకు వచ్చేసాం. థోర్, నేను మిమ్మల్ని నమ్ముకునే జీవిస్తున్నాను. నన్ను కాపాడండి. ఆస్గర్ దేవుళ్ళ మీద ప్రమాణం చేసి చెప్తున్నా అక్కడ బాగుంది. నాకు పావులంటే అస్సలు నచ్చావు. ఒకటి వీరులుగా చేద్దాం, లేదా మన కత్తికి వాళ్ళని బలి చేద్దాం. వాళ్ళని పట్టుకోండి. తన కట్లని విప్పాయి. త్వరగా. త్వరగా నౌక దగ్గరికి వెళ్దాం. త్వరగా మనం తప్పించుకోవాలి. నాకు తెలుసు నువ్వు నా కోసం వస్తావని. ఓడితో మాత్రమే కాదు, ఆస్గార్డ్లో ఉన్న దేవులతో కూడా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నన్నెవరూ ఆపలేరు. ఇంక మీదట నీ రాణి నీకు రాణి కాదనుకుంటాను. వాళ్ళకి ఇంకా పెళ్ళి అవ్వలేదు. ఆవిడ చూడు, ఆవిడ ప్రేమిస్తోంది. నాకందులో ప్రేమ కనబడటం లేదు. నాకెందుకో వాళ్ళ స్థాయి వల్ల చేరారేమో అనిపిస్తోంది. ఈ ఈర్ష్యతో చూస్తే నీ కళ్ళకి ఏమీ కనబడవు. మనం ఓటమి ఎరుగని వీరులం. మిడ్గార్డ్ ఉన్నంత వరకు మన గురించి పాఠాలు వస్తూనే ఉంటాయి.
నాకు ఇప్పుడే వినిపిస్తోంది హర్మెట్ వీరులు వాళ్ళని ఎలా నాశనం చేశారో, మహారాజు వోల్వెన్ యువరాణిని ఎలా కాపాడారో అని మీ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటా. తప్పకుండా మిత్రమా, నువ్వు ఒక గొప్ప వీరుడివి. అయితే బ్యారాక్కి వాళ్ళ వీరులకి ఎటువంటి విలువ లేదా? అక్కడి నుంచి మేము యువరాన్ని కాపాడలేదా ఏంటి? మీకంటే బలంగా అంతే ధైర్యంతో మేము పోరాడాం. సమానమైన బలంతోనూ ధైర్యంతోనూనా? లేదు. కాకపోవచ్చు, కానీ వారు చేసిన సహాయాన్ని మనం మర్చిపోలేం. నువ్వు చెప్పింది నిజమే. నీకు మా కృతజ్ఞతలు ఎరిక్. నువ్వు మాకు దారి చూపించు. నువ్వు చేసే సహాయం విఫలం కాదు. వాతావరణం సరిగ్గా లేదు. మనం త్వరగా ఒడ్డుకు చేరుకుంటాం. మంచిది. ఒక పాన్పు, మంచి భోజనం నేను చేసిన యుద్ధానికి వస్తాదని ఆశిస్తున్నాను. వాళ్లే అయ్యుంటారు. వాళ్ళు తిరిగి వచ్చేశారు. మన వీరులందరూ విజయంతో తిరిగి వస్తున్నారు. మేము తప్పించుకున్నాం నాన్న. రాజు సిగ్మెంట్ చనిపోయాడు. మరి ఆ పాము? దాంతో ఇబ్బంది లేదు. హిల్డెక్కడ? వల్హల్లా ఆ, ఒక వీరుడుగా మరణించాడు. వాణ్ణి గౌరవించే విధంగా మనం అందరం తాగుదాం. నువ్వు నీ కొడుకు విందులో మాతో పాటు కలుసుకోవచ్చు. మంచి ఆహారము, ద్రాక్షరసము మీకు దొరుకుతుంది. కృతజ్ఞతలు లారెస్, కానీ నా కూతురు అలసిపోయింది. నేను బానే ఉన్నాను నాన్న. యువరాణి మిమ్మల్ని మళ్ళీ చూడడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు విశ్రాంతి తీసుకుందాం. రేపు ఉదయాన్నే యువరాణి తాశాకు నాకు వివాహం జరుగుతుంది. ఈ వివాహం 2 రాజ్యాలకు మధ్య ఉన్న శత్రుత్వాన్ని తొలగించడమే కాకుండా మహారాజు ఆర్ను చనిపోవడం వల్ల ఈ 2 రాజ కుటుంబాలు ఒకే రాజుకి జరగబోయే కార్యక్రమంగా ఉంటుంది. నేను వోల్వెన్ ధైర్యశాలి బరాక్ ప్రజల్ని శాసించబోతున్నాను. ఒక నిజమైన మహారాజుగా ఉంటాను. ఇదే నేను మీకు చేస్తున్న ప్రమాణం. మహారాజు వోల్వెన్ వర్ధిల్లాలి. మహారాజు లేకుండానా? నేనిది ముందే ఊహించాను. వోల్వెన్ తన పక్కన లేకపోయినా తాసియా పరిపాలించగలదు. తన చుట్టూ వీరులున్నారు. ప్రజలందరూ తన్నే కోరుకుంటున్నారు. అంతేకాకుండా ఎరిక్, నేను వెళ్ళి వారితో మాట్లాడతాను. వద్దు, మన ఇంటికి వెళ్ళిపోదాం. ఇంక మీదట వాల్సన్ వల్ల మనకి ఎలాంటి సమస్య రాదు నాన్న. సరేరా, నీతో ద్రాక్షరసం కలిసి తాగుతాను. హెరెక్, నన్ను ఒంటరిగా వదిలే. దయచేసి నేను చెప్పేది విను. నేను ముఖ్యమైన విషయం నీతో మాట్లాడాలి. ఏమైంది? తాసియాని కోరుకోవడం వల్ల నేను మూర్ఖున్నా. ఈ ప్రేమని ఎలాగైనా నేను మర్చిపోవాలి అంటావు, అంతే కదా మాని? నాకు తెలియనివైనా కొత్త విషయాలుంటే దయచేసి చెప్పు. లోకం ఇంతటితో అంతమైపోలేదు. కొన్ని సమయాల్లో ఎవరు ఎదురు చూడకుండా కూడా బంధాలు ఏర్పడతాయి. మాని, నాకేమనిపిస్తుందో అదే నీ దగ్గర చెప్తున్నాను. మాని, అది నా కోసమే వచ్చింది. ప్రజలకు దీని గురించి వెంటనే చెప్పాలి. అది మమ్మల్ని వెంబడిస్తూ వచ్చిందనుకుంటా. దానికి ఖచ్చితంగా ఒక బలి కావాల్సి వచ్చింది. ఇదే నాశనానికి ఒక కాలం అనుకుంటున్నాను. ప్రపంచం నాశనం కాబోతుంది. కానీ తార్ ఎందుకని ఇక్కడికి వచ్చి ఆ పావుని అంతా చేయకూడదు? అతని వల్ల వీలు కాదు. అందుకు అతని తండ్రి శక్తితో పోరాడాల్సి ఉంటుంది. ఓడియన్నే జార్మెట్ని సముద్రం లోపలికి పంపించింది. తారకు వాల్సన్ మహారాణిని ప్రేమించారు. తన పేరు బ్రోన్ హెల్డ్. ఆ పావు పగ తీర్చుకోవడానికి తను చంపేసింది. అది రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజుని బలివ్వలేదంటే మొత్తం జాతినే అంతం చేస్తానని అది బెదిరించింది.
తారు కూడా ఖచ్చితంగా మన సహాయం కావాలి. చూడు మిత్రమా, నువ్వు వెంటనే మన రాజ్యానికి వెళ్ళి అక్కడున్న మన సైనికుల్ని త్వరగా తీసుకురా. అది 2 రోజుల ప్రయాణం. నౌకలో వెళ్తే అంత సమయం పట్టదు. ఆ పాము నుంచి ఎలా తప్పించుకోవాలి? నేను దాని దృష్టి మళ్ళిస్తాను. నేను అతనితో వెళ్తాను. వద్దు, నువ్వు యువరాన్ని వేరే చోటికి తీసుకెళ్ళాలి. ఆ పాము నా కోసమే వచ్చింది. నా ప్రజలు చనిపోతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను. అందుకని నిన్ను నువ్వు బలివ్వడం కుదరదు. ఇప్పుడు కాదు, ఎప్పటికీ కాదు. దానికి నా దగ్గర ఒక మంచి పథకం ఉంది. నాకు ఏమీ అర్థం కావట్లేదు. నేను ఎలాగ వరల్డ్ సిక్ యువరాణిగా ఉండొచ్చు? కానీ అదే నిజం. నువ్వు గ్రేలాక్ ఇక్కడి నుంచి బయలుదేరాలి. త్వరగా బయలుదేరండి. నేను వెళ్ళను. ఆ పావుకి నేనే కావాలంటే నన్ను తినేయని. మీ అమ్మ నీ కోసమే తన ప్రాణాల్ని త్యాగం చేసింది. నిన్ను కాపాడుతానని తనకు ప్రమాణం నేను చేశాను. చెప్పేది మీకు అసలు వినబట్లేదనుకుంటా. వీటన్నిటికీ నేను ఒక ముగింపు తీసుకురాగలను. మాని, అబ్బాయి అమ్మాయిగా మారాడు, అది వాల్సన్ యువరాణి. ఊరికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ. నోర్మోయ్, మీరు మాట్లాడింది విన్నాను. ఇదంతా నువ్వు ఆపగలను అనుకుంటున్నావు కదా, కాబట్టి నువ్వు ఇదంతా చేయాలి. నేను చెప్పింది విను. వద్దు, తనను విడిచిపెట్టు. వద్దు, నోరు ముసుకురా ముసలోడా. వద్దు. ఏం జరుగుతోంది ఇక్కడ? సమాధానం చెప్పండి. ఎరిక్! ఏం జరుగుతోంది ఇక్కడ? తప్పకుండా వివరంగా చెప్పాలి కదా. అందరూ ఇక్కడికి రండి, పక్కకు రండి. ఇప్పుడు మన గుప్పెట్లో వాల్సన్కు చెందిన యువరాణి ఉంది. అందుకు అవకాశమే లేదు. అది నిజమే. ఆ పావు నా కోసమే వచ్చింది. లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. నేను నా మాట నిలుపుకోలేకపోయాను. నన్ను క్షమించు. లేదు నాన్న, మీరు కూతుర్లా చూసుకున్నారు. మీరు ఓడిపోలేదు. ఇదెలా జరిగింది? ఈ ముసలోడు ఆ అమ్మాయిని ఇన్నేళ్లు రహస్యంగా పెంచాడు. తన స్థానంలో నువ్వు చనిపోతున్నావని తెలిసి కూడా చెప్పలేదు. ఈ రోజు ఒక యువరాన్ని బలివ్వడం నిజమే, కానీ అది ఖచ్చితంగా నువ్వు మాత్రం కాదు. జోమన్ గడికి సంబంధించిన తని చస్తుంది. నది ఒడ్డుకి వెళ్దాం. త్వరగా రండి, రండి. ఎరిక్, ఇలా చూడు, ధైర్యంగా ఉండు. నేను తన్ని కాపాడి తీరాలి. కాలం మించిపోయింది బిడ్డ. లేదు, నన్ను నమ్మండి. ఆ పావుని ఎలా ఆపాలో నాకు తెలుసు. ఎలా? నాకు ఒక గుర్రం కావాలి. నా మాటలు నీకు వినిపిస్తున్నాయని తెలుసు. మీ యువరాణి ఇప్పుడు మా దగ్గరే ఉంది. ఆమెను తీసుకొని మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వు. నువ్వు ఆ శంఖాన్ని పూరించు. ఎందుకని ఇంత సమయం పడుతుంది? మళ్ళీ ఊదు. మీరు అనుభూతి చెందారా? కాలం దాటిపోయింది అనుకుంటా. లేదు, ఇంకా సమయం ఉంది. ఆ పావుని ఎలాగైనా రప్పించాలి. వచ్చి ఈమెను తీసుకో. ధైర్యం లేని పిరికి పందైన పాము. నువ్వు వెళ్ళి వాడిని ఆపు. నేను ఇది చేసి తీరాలి.
ఇలాగే ఎరిక్కి ఆశీర్వాదం దొరికి మాకు భద్రతదారుడుగా మారాడు. తార్ మెరుపు మళ్ళీ ఆయన్ని ముట్టుకోలేదు. అయినా సరే చాలా నెలలు గడిచిపోయాయి. భగవంతుడు హెరిక్కి ఎన్నో వరాలిచ్చారు.